ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సింప్లిఫికేషన్ లో భాగంగా సో 95 ఇంటూ 105 ఎంత. సో ఇట్లాంటి ఏంటంటే సెంట్రల్ ఎగ్జామ్స్ లో బాగా రిపీట్ అవుతాయి. సో జనరల్ ప్రొసీజర్ ఏంది, సో 95 అంటే సో దీన్ని 100 - 5 ఇంటూ దీని 105 ని 100 + 5 గా రాస్తారు. అంటే ఏంది, జనరల్ గా a - b ఇంటూ a + b గా చేస్తారు. దాని యొక్క ఫార్ములా ఏంది, a² - b² చేస్తే దీని యొక్క ఆన్సర్ వస్తుంది. సో కానీ దీన్ని డిజిటల్ సమ్ చేస్తే చాలా ఈజీగా దీని యొక్క ఆన్సర్ చేయొచ్చు. సో 9 + 5 ఎంత, సో ఇప్పుడు ఏంది 9 + 5 చేస్తే సో 14 వచ్చింది. సో ఈ 14 ని 1 + 4 చేస్తే 5. ఈ 105 ఏంది 1 + 0 + 5 చేస్తే ఇది ఎంత వచ్చింది 6 వచ్చింది. సో ఏముంది ఇక్కడ 5, ఈ వాల్యూ ఎంత వచ్చింది 5 ఇంటూ 6, 5 6 ఎంత 30. సో ఫైనల్ ఏం చేస్తాం మనం 3 + 0 చేస్తాం. 3 + 0 చేస్తే ఏమొచ్చింది, డిజిటల్ సమ్ అనేది 3 వచ్చింది. సో మనకు ఆప్షన్లల్లో డిజిట్ సమ్ చేస్తే ఏదైతే 3 వచ్చిందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో జనరల్ చూసుకుంటే సో డిజిటల్ సమ్ చేసేటప్పుడు ఏ సంఖ్యల్ని కలిపితే 9 అవుతుందో, లేదా 9ని యాజ్ తీసుకుని డైరెక్ట్ కట్ చేస్తాం. లేకుంటే రెండు సంఖ్యల మొత్తం 9 అవుతుందో చూసి ఆ నెంబర్ని కట్ చేస్తాం. సో 9 క్యాన్సల్, 8 + 1 9 అవుతుంది, ఇది క్యాన్సల్. సో 9 క్యాన్సల్, 9 క్యాన్సల్, 3 + 5 8. సో దీని యొక్క డిజిట్ సమ్ ఎంత 8 వచ్చింది. ఇక్కడ 9 క్యాన్సల్. సో 6 + 5 ఎంత 11. ఈ 11 లో 1 + 1 చేస్తాం. 1 + 1 చేస్తే ఎంత 2 వచ్చింది. దీని యొక్క డిజిట్ సమ్ ఎంత 2. సో ఫైనల్ ఆప్షన్ చూసుకుంటే 9 క్యాన్సల్, 7 + 5 ఎంత, సో 7 + 5 12. ఈ 12 లో 1 + 2 చేస్తే ఎంత 3. సో ఇక్కడ LHS ఇక్కడ డిజిట్ సమ్ చేసేటప్పుడు డిజిట్ సమ్ లో ఖచ్చితంగా LHS యొక్క డిజిట్ సమ్ RHS యొక్క డిజిట్ సమ్ అనేది ఈక్వల్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 9975 అనేది మన ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ అండి.